విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోగులను సన్మానించడం ద్వారా స్పిరిట్ ఆఫ్ రెసిలెన్స్ని నిర్వహించారు. శరీర నిర్మాణాన్ని ఎల్లప్పుడూ నిటారుగా ఉంచడానికి మద్దతు ఇచ్చే ఎముకల వలె మహిళలు కుటుంబాలకు మరియు సమాజానికి నిశ్శబ్ద స్తంభంగా ఉన్నారు. మహిళలు అన్ని అసమానతలను తట్టుకోవడంలో మన అందరికీ సహాయపడటమే కాకుండా స్థిరత్వమైన జీవితం పొందడంలో మరియు సజావుగా జీవించడంలో చాలా సహాయపడుతున్నారు. కేర్ హాస్పిటల్స్ ఆధునాతన చికిత్సలు మరియు వ్యక్తిగతీకరించిన రికవరీ ప్లాన్లతో అత్యుత్తమ కీళ్ల సంరక్షణను అందించడానికి అంకితం చేయబడింది. అటువంటి కార్యక్రమాల ద్వారా ఉమ్మడి ఆరోగ్యం గురించి అవగాహనను వ్యాప్తి చేస్తూ రోగులకు మద్దతు మరియు సాధికారతను అందించడాన్ని ఆసుపత్రి కొనసాగిస్తుంది. వారి విజయాలను జరుపుకోవడం ద్వారా రికవరీ దిశగా ప్రతి అడుగు ముఖ్యమని మరియు ప్రతి స్త్రీ తన శక్తి మరియు పట్టుదలతో గుర్తింపు పొందాలనే సందేశాన్ని మేము బలపరుస్తాం. ఈ వేడుకకు రోగులు, వైద్యులు, ఆరోగ్య నిపుణులు తరలివచ్చారు. శస్త్రచికిత్స చేసి విజయవంతంగా కోలుకున్న మహిళలను సన్మానించారు. 4 years she is the senior most gynecologist in విశాఖపట్నం. ఆవిడకి 83 ఏళ్ళప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. అసలు మేడం నా చేత చేయించుకోవడమే నాకు ఒక అంటే ఇట్స్ ఎ బిగ్ బ్లెస్సింగ్. అంత పెద్ద సర్జన్ ఆవిడ వచ్చి ఓకే నీ చేత చేయించుకుంటాను అనడం ఇట్ ఈస్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ మేడం. సో అలాగే భానుమతి దాస్ గారు వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ దేర్ సక్సెస్ ఇన్ దేర్ కెరియర్స్ బోత్ కాళిదాస్ గారు అండ్ భానుమతి దాస్ గారు ఆర్ వెరీ హ్యూజ్ ఫిలాంథ్రపిస్ట్. అసలు వాళ్ళకి నిజంగా చేయలేదు, అదేదో అంటారు కదండి ఎముకలేదు దానేసి ఆ టైప్ అనమాట వీళ్ళిద్దరు. సో అందుకని సర్వారాం గారిని, భానుమతి దాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నాం. సార్ మయూర్ సార్, ఇప్పటిదాకా మా దగ్గర రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయిన పేషెంట్స్ అందరినీ పిలిచి చాలా ఘనంగా జరుపుతున్నామండి. ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఆడవాళ్ళని గౌరవించడం, ఒక్కరోజే గౌరవించడం అని కాదు. మనం తల్లి యొక్క ప్రేమని, అనుభూతిని పొందుతున్నామంటే ఆ దేవుడి యొక్క అనుభూతిని పొందుతామంటే మనం ఒక తల్లి నుంచి వచ్చే ప్రేమని మనం వల్ల వాళ్ళకి మన కృతజ్ఞతాభావాన్ని తెలిపే రోజు పొద్దున్నే లేచి అమ్మ థ్యాంక్స్ అమ్మ అని చెప్పం కదండి. ఒక్కరోజు మనం వాళ్ళకి వాళ్ళ పట్ల ఉన్న ప్రేమని, అభిమానాన్ని వ్యక్తపరుచుకునే రోజు. మా అందరి పేషెంట్స్ వచ్చి మాతో పాటు టైం గడిపేందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా దగ్గర గత 25 ఏళ్ళగా పనిచేస్తున్న స్టాఫ్ అందరినీ కూడా ఎక్నాలెడ్జ్ చేసి వాళ్ళకి ఫెలిసిటేట్ చేయడం జరిగింది.